కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథం మీద ఉండే జెండాపైన హనుమంతుడు ఎందుకు కొలువై ఉంటాడో తెలుసుకుందామా? వనవాసంలో ఉండగా ఒకసారి అర్జునుడు ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తాడు. అదే రామేశ్వరం. అక్కడ రామాయణ కాలంలో రాముడు వానరుల సహాయంతో సముద్రంపై వారధి నిర్మించిన సంగతి తెలుసుకుని మనసులో ఇలా అనుకుంటాడు: రాముడు ధనుర్విద్యలో చాలా గొప్పవాడు. అలాంటి యోధుడు వానరుల సహాయం తీసుకోవటం ఏమిటి? నేనైతే నా బాణాలతోనే సముద్రంపై వారధిని నిర్మించగలిగి ఉండేవాడిని అని అతని మనసులోని మాటని హనుమంతుడికి వినిపించి ఒక యోగిగా మారి అర్జునుడి శక్తిని పరీక్షించి అతని గర్వాన్ని అణిచివేసేందుకు అక్కడికి వస్తాడు. నీ బాణాలతో అంత బలమైన అంతమంది వానరులు ప్రయాణించగల వారధి కట్టగలవా? అయితే చూపించు అంటాడు. అర్జునుడు బాణాలతో సముద్రం మీద వారధిని నిర్మిస్తాడు. అప్పుడు హనుమంతుడు వానర రూపంలో ఆ వారధి మీదకి ఎక్కి నిలబడగానే ఆ వారధి కూలిపోతుంది. అర్జునుడు ఆ అవమానాన్ని తట్టుకోలేక అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధపడతాడు. అప్పుడు అక్కడ శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై అర్జునుడిని ఇంకోసారి వారధి కట్టే ప్రయత్నం చేయమంటాడు. అర్జునుడు తన బాణాలతో మళ్ళీ వారధిని నిర్మిస్తాడు. మళ్ళీ హనుమంతుడు దాని మీద నిలబడతాడు. కానీ వారధి కూలిపోదు. కానీ శ్రీకృష్ణుడు తన శక్తితో వారధిని పడిపోకుండా ఆపాడన్న సత్యాన్ని తెలుసుకుంటాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఎంతటి శక్తిమంతుడికైనా భగవంతుడి కృప తోడవ్వాలి, అప్పుడే విజయం లభిస్తుంది. భగవత్ కృప పొందడానికి వినయం విధేయత చాలా అవసరం అంటాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు హనుమంతుడితో అర్జునుడు కురుక్షేత్రంలో ధర్మయుద్ధం చేయబోతున్నాడు, అతనికి నువ్వు రక్షగా ఉండాలి అంటాడు. అందుకే కురుక్షేత్రంలో అర్జునుడి రథంపైన జెండాపై ఉండి అర్జునుడిని రక్షిస్తాడు హనుమంతుడు.